మళ్లీ అధికారంలోకి రావాలంటే శత్రువులను బలహీనపరచాలి. అది జరగాలంటే వారి హయాంలో స్టేట్ డెవలప్ కాకూడదు. అది జరిగితే శత్రువు బలపడతాడు. అది జరగకూడదంటే రాష్ట్రాన్ని కూడా బలహీనపరచాలి. ప్రజల భవిష్యత్తు కూడా పనంగా పెట్టేసి మరి ఇదే కాన్సెప్ట్ మాజీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారా అంటే అవునని అనిపిస్తోంది. లేకపోతే అమరావతి నిలబడితే తెలుగుదేశం నిలబడుతుందనే భయంతో గతంలో దానిని ఆపేసి 3 రాజధానులనే కాన్సెప్ట్ తెచ్చారు. లక్ష్యం క్లారిటీగా ఉంది కానీ ఎలా చెయ్యాలో క్లారిటీ లేదు కాబట్టి అందులో ఫెయిల్ అయ్యారు. చివరికి ఓటమి పాలై అధికారం పోగొట్టుకున్నారు. విధానాలు, నిర్ణయాలన్నీ తెలుగుదేశం పార్టీ ఎలా ఆపాలనే దాని నుంచే పుట్టాయి కాబట్టి అవి ఫెయిల్ అయ్యాయి. కానీ మళ్లీ అదే ఫార్ములాను జగన్ ఫాలో అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఇప్పుడు మా విగన్ అనే పేరు ఎత్తుకున్నారు. తొలి రోజుల్లో ఇదంతా ఓ జోక్ అని అంతా తీసుకున్నారు. కానీ దాని వెనక ఉన్న సీరియస్ అజెండా జగన్ కి మాత్రమే తెలుసు. మా విగన్ అనేది తెరపైకొస్తే అమరావతి వీక్ అవుతుంది. అప్పుడు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారిలో భయం పెరుగుతుంది. ఇప్పటికే మళ్లీ జగన్ వస్తే అనే భయం పెట్టుబడిదారులను వెంటాడుతూనే ఉంది. దానికి తోడు ఇలాంటి ప్రకటనలు వారిలో మరింత అనుమానాలను పెంచుతోంది. ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు జగన్ అనే అంచనాలకి వస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మా విగన్ అంటే మాకు, అమరావతి అంటే చంద్రబాబుకి ఓటేయండి అంటున్నారు. అంటే జగన్ కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా చెప్తారు? అంటే మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారా అనే అనుమానం కలిగించడమే ఈ ప్రకటన వెనక ఉన్న లక్ష్యం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తప్పులు జరగడం లేదా అంటే కాదని చెప్పలేం. ఖచ్చితంగా కొన్ని వ్యవహారాల్లో తప్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి బాగోలేదనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. ఈ మాటను అధినేత చంద్రబాబు కూడా పలుమార్లు స్వయంగా వ్యాఖ్యానించారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వాటిని హైలైట్ చేయడం లేదు. జగన్ కూడా వాటిని పట్టించుకోవడం లేదు. ఏవైతే కూటమి తమ విజయాలుగా చెప్పుకుంటుందో వాటినే టార్గెట్ చేస్తున్నారు. విశాఖ డేటా సెంటర్ పై అలసిపోయేలా అష్టావధానం చేశారు. ముందు తామే తెచ్చామన్నారు. జగన్ అలా చెప్పి తన పార్టీ నాయకుడితోనే డేటా సెంటర్ తో డేంజర్ అని చెప్పించారు. డిఎస్సి నిర్వహిస్తే అందులో కేవలం స్పోర్ట్స్ కోటాలోనే ఏదో జరిగిందని ఆరోపణలు చేశారు. దానిపై పదే పదే ప్రచారం చేస్తూ విసుగు తెప్పించారనే చెప్పాలి. ప్రభుత్వం పదే పదే వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మొదట 11 సీట్లకే పరిమితమై సైలెంట్ అయిన వైసీపీ క్రమంగా బలపడినట్లు కనపడుతుందని అనిపించాలనేదే ఈ ప్రచారాల వెనక వ్యూహం అంటున్నారు. జగన్ పై అభిమానం ఉన్న వాళ్లు ఈ వ్యవహార శైలిని సమర్థించుకుంటూ అది మావాడు, కూటమిని తిప్పలు పెడుతున్నాడు, ఈసారి మావాడిదే అధికారం అని ఇప్పటి నుంచే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆఖరికి కూటమి బలపరిచే వాళ్ళు సైతం ఈసారి మళ్లీ జగన్ వస్తాడంటరా అని కొందరంటుంటే వస్తాడంట కదా అని మరికొందరు అనుకుంటున్నారు. మొన్న ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారమే జరగగా వచ్చిన ఫలితాలకు అందరూ షాక్ అవ్వాల్సి వచ్చింది. అందుకే ప్రచారం ఒకటైతే వాస్తవం మరోలా ఉంటుంది. ఇది ఎటైనా కావచ్చు. 2019లో కూడా తెలుగుదేశం వాళ్ళు మళ్లీ గెలుస్తామని ధీమాగా ఉంటే ఏమైందో ఫలితాలందరికీ తెలుసు. 2024లో అదే రివర్స్ అయింది. జగన్ ప్రచార వ్యూహం కూడా త్రిశూల వ్యూహంలా 3 వైపుల నుంచి నడుస్తోంది. 1 పార్టీ నుంచి, 2 తమ ఫాలోవర్స్ ఛానల్స్ నుంచి, 3 సోషల్ మీడియా నుంచి. చాప కింద నీరులా వైసీపీ తన వ్యూహాన్ని అమలు చేస్తుందని అర్థమవుతోంది. యూట్యూబర్స్ ఎవరు ఈ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో, ఏం చెబుతున్నారో చూస్తుంటే వారి వెనక వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది అంటున్నారు టీడీపీ నేతలు. ఎక్కడ అలజడి రేగినా, ఎక్కడ కులమతాల మధ్య చిచ్చు రగిలినా అన్నింటి వెనక వైసీపీ హస్తం ఉందని అంటున్నారు. విజయవాడ సీఐ నాగరాజు, సాయి కృష్ణ వ్యవహారంలో అదే కనపడింది. దీనిని పట్టుకుని కాపులపై నిర్లక్ష్యం అనే యాంగిల్ తెచ్చారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా యూట్యూబర్స్ 2 అరెస్ట్ జరిగితే దానికి ప్రాంతం, కులం అంటిస్తున్నారు. వారు ఆయా వీడియోల్లో ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారనేది వదిలేసి అరెస్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కాకపోతే జగన్ గమనించాల్సింది చరిత్ర అంటున్నారు కూటమి వారు. కాపులను రెచ్చగొడితే వారంతా పవన్ వెనక చేరారని, ఇప్పుడు కూడా కాపుల సమావేశాలని పెడితే కాపులంతా ఐక్యంగా కదిలేలా చేశారని అంటున్నారు. అలాగే ఇప్పుడు దళిత క్రైస్తవులను రెచ్చగొడుతున్నారని, వారిలోనూ ఇప్పుడు చీలిక రాక తప్పదని అంటున్నారు. ఏమైనా అధికారం కోసం వ్యూహాలు పన్నేటప్పుడు జగన్ ఫైనల్ గోల్ మాత్రం ఒకటే, అది కేవలం స్వార్థం మాత్రమే అంటున్నారు విశ్లేషకులు.